క్లైమాక్స్ వేరే. సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఏంటి సార్? లైక్ సినిమా చూసాక నాకు కట్స్ చెప్పారా లేకపోతే యాస్టీజ్? దీని గురించి మళ్ళొక్క Q&Aలో డిస్కస్ చేద్దాం. భిక్షు గారు చెప్పాను మేడం, మీకోసం చూస్తున్నా ఎప్పుడు అడుగుతారని. ఒక్కసారి అంతకన్నా డ్యాన్స్ చేస్తుందండి జింకు చిక్కు, ఒక్కసారి నవ్వచ్చు కదా, అందరు నవ్వుతారు. ఎప్పుడు సీరియస్గా ఉంటారండి మీరు, ఎప్పుడు క్వశ్చన్ అడగారు వస్తారు అది గట్టిగా సీరియస్గా. కాదు అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ అందరూ స్పీచెస్కే ఫోన్లు చూస్తున్నారు అని చెప్పారు కదా. అవును మేడం. సో ఆ కాసేపు ఒక అరగంట ప్రెస్ మీట్కే విసుగొచ్చి ఫోన్లు చూస్తారు ఎవరైనా, అది కామన్, కొంచెం ల్యాగ్ ఎక్కువైతే. బట్ సినిమా విషయంలో 2.5 గంటల సినిమా విషయంలో ఎక్కడ కూడా అంటే ఫోన్ చూడకుండా చూసిన సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనేది అందరి ఒపీనియన్. అంత ఎంగేజ్ చేయగలగాలి. టీజర్ చూస్తే కాస్త నిజంగానే కోపం వచ్చింది. పాటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా 2.5 hours సినిమాలో ఎంగేజ్ చేసే విధంగా కూర్చోబెట్టగలరా? 100% అండి. ఈరోజు టికెట్లు కూడా ముందుగా మేము ఓపెన్ చేసిన దానికోసమే. ఎందుకంటే నమ్మకం ఎవరు ఇప్పుడు ఏమనుకున్నా ఎవరేమన్నా ఎగతాళిగా అన్నా సరే నమ్మలేదు. మాకు రోజుకు 2 టికెట్లు, 1 టికెట్, 10 టికెట్లు వచ్చేంతవరకు ఎన్ని తెయినా పర్లేదు. మా నమ్మకం ఏంది ఒకటే. నేను లాస్ట్ ఇప్పుడు ప్రెస్ మీట్ అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఎవరు మేము ఎంత చెప్పినా, గొంతు చించుకున్నా, గుండులు వేయించుకున్నా కూడా ఏం చేయించుకున్నా థియేటర్ సినిమాకి వచ్చి ఓ 10 మంది వచ్చి అది బయటికి చెప్తే ఒక 100 మంది జరుగుతుందని నమ్ముతున్నాం. అదే దాన్ని నమ్ముతున్నాండి. అండ్ టీజర్తో అదే కోపం వచ్చేలా చేశారని చెప్పాము. అండ్ ట్రైలర్లో కోపం రాకుండా చేస్తారా లేదంటే? 2 వస్తుంది. మా జీవితంలో కోపాలు తాపాలు కామనండి. నా ట్రైలర్లో కూడా కోపం ఉంటుంది, ఏమంటే మంచిగా ఉంటుంది, 2 ఉంటాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతవరకు మీరు అంటే కూర్చోబెట్టగలరు? ఏవైతే ఇంటిమేట్ సీన్స్ ఏవైతే కొన్ని చూపించారో టీజర్లో, అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఎలా అంటే యూత్ని ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఈ సినిమాతో? నేను నిజంగా ఈ సినిమా యూత్ కంటే ఎక్కువ ఇది ఫ్యామిలీకే కావాల్సిన సినిమా అండి. అంటే ఇప్పుడు టీజర్ చూసారు, ఒకసారి సినిమాలోకి వచ్చి సినిమా ఆడి కూర్చున్న తర్వాత ఫ్యామిలీ వచ్చినా యూత్ వచ్చినా కనెక్ట్ అయిపోతుంది, చూస్తూనే ఉంటారు. అంటే పేరెంట్స్ కావాల్సింది పేరెంట్స్కి వస్తూనే ఉంటుంది, ఈయన అండర్లైన్గా యూత్ కావాల్సింది యూత్ వస్తూనే ఉంటుంది. అది అండర్లైన్కి వస్తూనే ఉంటుంది. కథ స్టార్ట్ అయిన నుంచి క్యారెక్టర్ స్టార్ట్, ఒక్కొక్క క్యారెక్టర్ అర్థమవుతూనే ఉంటుంది మనకు. ఓకే మనం పేరెంట్స్కి ఇందులో నుంచి ఏం తీసుకోవాలి, యూత్ ఇప్పుడు నడుస్తుందని ఏం తీసుకోవాలి, 2 ఉంటాయి దాంట్లో. ఫైనల్గా ఒకటి చెప్పండి. ప్రతిరోజు న్యూస్లో ఒక హెడ్లైన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇష్యూ, ఇలాగే టీనేజర్స్ కావచ్చు, లేదంటే అమ్మాయిలని ఇలా ఇచ్చేస్తున్నారని కావచ్చు, కంపల్సరీగా ఒక న్యూస్ ఉంటుంది. సో ఆ న్యూస్లో అన్నిటికీ కలిపి ఏదైనా కామన్ మెసేజ్ ఇవ్వబోతున్నారా లేదంటే కొంచెం అంటే చేసే విధంగా చూపించబోతున్నారా? 100% మీరు మంచిగా గెస్ చేసినట్టు. దాన్నే అంటే నిజంగా ఇప్పుడు మా చుట్టుపక్కల ఊళ్ళలో ప్రతి రోజు జరుగుతూనే ఉంది. జరిగే దాని గురించి తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేశారు, ఎట్లా ఈ తప్పు ఎలా జరుగుతుంది, దానికోసమే ఈ మూవీ అండి యాక్చువల్గా. సార్ మీరు తండ్రి పాత్ర చేసేటప్పుడు ప్రత్యేకించి ఏవైతే కొన్ని సీన్స్ ఇప్పుడు చూపించారు వాటి గురించి